మాటలు గాని చూసే వీడియోలు గాని బ్యాంకుల్లో జరిగే ఆన్లైన్ డబ్బుల లావాదేవీలు గాని అన్ని సముద్రం అడుగున ఉన్న లావుపాటి కేబుల్ వైర్ల ద్వారానే ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రవహిస్తూ ఉంటాయి. సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మన ఊర్లలో చెరువుల నుంచి బోర్ల నుంచి పొలాల్లోకి నీళ్లు పారించడానికి పెద్ద పెద్ద ప్లాస్టిక్ పైపులు ఎలాగైతే వేస్తామో యావత్ ప్రపంచానికి ఇంటర్నెట్ అనే సమాచారాన్ని పారించడానికి సముద్రాల అడుగున వేల కిలోమీటర్ల పొడవైన రాక్షస కేబుళ్లను అమర్చుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్లో 99% ఈ వైర్ల ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఇంటర్నెట్ సరఫరా చేసే ఈ మెయిన్ పైపులన్నీ గల్ఫ్ ప్రాంతంలోని హర్మూజ్ జలసంధి అనే సముద్ర మార్గం కింద నుంచే వెళుతూ ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాల ఇంటర్నెట్కు హర్మూజ్ అనేది ఒక పెద్ద జంక్షన్ అన్నమాట. ఇప్పుడు సరిగ్గా ఈ జంక్షన్ పైనే ఇరాన్ కన్నేసింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను వాడుకుంటున్నందుకు గాను ఐఆర్జీసీ అనుబంధ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను వాడుకుంటున్నందుకు గాను అమెరికాకు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక నుంచి ఇరాన్ ప్రభుత్వానికి భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ వైర్లకు ఏమైనా రిపేర్లు వచ్చినా వాటిని బాగు చేసే హక్కుల్ని కూడా కేవలం ఇరాన్ కంపెనీలకే అప్పగించాలని సరికొత్త నిబంధనలు తీసుకురాబోతోంది. ఉదాహరణకు చెప్పాలంటే మన ఊరి పొలిమేరల్లో ఉన్న రోడ్డుపై ఎవరైనా అడ్డంగా ఒక చెక్ పోస్ట్ పెట్టి ఈ దారి గుండా వెళ్లే ప్రతి బండి కూడా ట్యాక్స్ కట్టాలి, లేదంటే పోనివ్వను అని అడ్డుకుంటే ఎంత గొడవ అవుతుందో ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని కూడా అలాంటిదే. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ ఫీజులు కట్టడానికి నిరాకరిస్తే వారి డేటా ట్రాఫిక్ కు అంతరాయాలు కలుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే వారి వైర్ల కనెక్షన్ కట్ చేస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓపెన్గా పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. అమెరికా కంపెనీలు ఇరాన్కు డబ్బులు కట్టడం అంత తేలిక